నమస్తే వాళ్ళ ఎరిక కదా నేనెవలో నేను మీ 690 పాపనని ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని వచ్చిన మరి అయ్యేందో చూదురు పారి. ఇగోనుల్లా 4 వద్దులు దావత్ దేశంలో పోయిన మన చంద్రాల్ సారు రేవంత్ సారు ఇంటికి వచ్చిండ్రుల్లా. ఇక ప్రతి ఏడు ఆ దేశంలో జరిగే పెట్టుబడుల మీటింగ్ మీద అన్ని దేశ పెద్ద పెద్ద సార్లు పోయి వాళ్ళు ఏలుతున్న కాడ సౌలతులు బాగుంటాయని నచ్చ చెప్పి రాటుల్లా. ఇక వీళ్ళ ముచ్చట వీళ్ళు ఇచ్చే సౌలతులు నచ్చి ఇక్కడికి వచ్చి పైకం పెట్టి పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టి మనలో అందరికి పొరగాళ్ళకి నౌకర్లు ఇస్తున్నారు అటుల్లా. ఇక చూడాలి మరి ఇక రేపు మన సార్లు ఎంతమంది పైకం తెచ్చి పరిశ్రమలు పెట్టిస్తారో మరి. ఇగోనుల్లా మన పోలీస్ పెద్ద సారు సివి ఆనంద్ సారు కాలేజీలో చదువుకునేటప్పుడు క్రికెట్ బాగా ఆడేటట్టుల్లా. ఆటలలోనే కాదుల్లావు చదువు కూడా బాగా చదువుకొని పోలీసు వాళ్ళకే పెద్ద సార్ అయినాక నిమిషం తీరిక లేకుండా ఉంటున్నాడు అటుల్లా. నిన్న ఎల్బీ స్టేడియం కాడ పోరగాళ్ళు ఇచ్చిన క్రికెట్ పోటీల కాడికి వచ్చిండు సారు. ఇక బ్యాటు బాల్ చూసేసరికి మళ్ళా పాత రోజులు గుర్తొచ్చినాయి అటుల్లా. కాసేపు బ్యాటింగు కాసేపు బౌలింగు చేసి పోరగాళ్ళకు ఆట తరిక చూపించిండు అటుల్లా. ఓ పాలి మరి మీరు కూడా చూడురు సుమి. సో అవుతుంటే ఇలాంటి పనిష్మెంట్ కూడా జరుగుతుంటాయి డెఫినెట్ గా. మిత్రులకు ఆటంకం కల్పిస్తారు విధంగా జరుగుతుంది. సో వెరీ గుడ్ డెక్కన్ एक्सप्रेस सीवी यादव सर. डेक्कन एक्सप्रेस के हाथ हवाई हो चुकी हिल फोर्ट एंड से गेंदबाजी हो रही है. So finally another right sequence of forward defense and dirty playing with clubs. तो पिछले मैच में शतक प्रदर्शन रहा था सीवी आनंद सर का. उसी लेगेसी कंटिन्यू करते हुए इस बार फतेह मैदान पर पधार चुके हैं. So very good forward defense. So Jude Boston के लिए जोरदार तालियां हो जाए. So very good forward defense. Fast, Dalo. Now, Mr. Yusuf, please, captain of the Sri Lankan team. Captain of the Sri Lankan team, and request Hanman Rasul, please. The ball तेज आएगा. बेहतरीन फुटबॉल यहाँ पर प्रदर्शन करते हुए सीवी आनंद जी. आगे के लिए बॉल. So खेल चुके हैं सीवी आनंद से. इनके शुरू भी सीवी में फिलहाल आरसीबी को रिप्रेजेंट कर रहे हैं. काफी बढ़िया बेंगलुरु के लिए रिप्रेजेंट कर रहे हैं. और इस कवर ड्राइव के साथ विराट कोहली की याद दिलाते हुए सीवी आनंद Flick up the wrist. Please. I'll bowl a few balls. Yes, sir. So flick up the wrist. ఒక BVS లక్ష్మణ్ తర్వాత అయ్యో రాములా ఈ ఎడుపోతుందిలా లోకం. రాను రాను జనాలకు ఇలువ లేకుండా పోతుంది. ఇక బతకాలంటే కష్టం చేసుకోవాలి కానీ ఈ పాడు పనులు ఏందుల్లా. ఈ అక్క ముచ్చట చెప్తే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా లోకం మీద అనిపిస్తుంది. ఇక ఈమెను అక్క అంటే నాకే సిగ్గవుతుందిల్లా. ప్రకాశం జిల్లా కాడ ముసలవ్వలు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళకు ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పి మత్తుమందు పెట్టి వాళ్ళ కాడున్న పైకం సొమ్ము అన్నీ పత్తా లేకుండా తీసుకొని పోతుందట ఈ మాయల మరాఠీ. దేశం మీద ఇలాంటి వాళ్ళు మోపైనాక పోలీసు వాళ్ళు ఊకుంటారుల్లా. ఇంకా దొరికించుకొని చిప్పకూడు పెట్టినరాటుల్లా. ఆ దొంగక గురించి ఈసారి వివరంగా చెప్పిండుల్లా. మరి మీరు కూడా చూడండి రో పాలి.
కేస్ డీటెయిల్స్ ఏంటంటే గంధం సుజాత అలియాస్ ఎలిసమ్మ అనే ఆవిడ ఒంగోలు రూరల్లో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉంటారు. ఈవిడ 2013లో విజయవాడలో దొంగతనం కేసులో కూడా అరెస్ట్ కాబడింది. తర్వాత ఇక్కడ ఒంగోలులో ఉంటుంది. ఈవిడికి కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. డాక్టర్ని అప్రోచ్ అయితే ఈమెకి కొన్ని ట్యాబ్లెట్స్ రాయటం, అన్నీ మెడికల్ టెస్టులు చేసి కొన్ని ట్యాబ్లెట్స్ రాశారు. ఇంకొంచెం చిన్న దొంగతనాలు చేసే షాపుల్లో అలవాటు కూడా ఉంది. గోల్డ్ షాపుల్లో అక్కడ వెళ్ళి చేసే అలవాటు ఉంది. ఈ మధ్యలో హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఈమెకి కొంత మత్తు వచ్చేటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఈమెకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ఈ వాడే క్రమంలో ఆ నిద్ర మాత్రలు ఈమె వేసుకోవడం వల్ల ఈ ట్యాబ్లెట్స్ వల్ల నిద్ర వస్తుందనేసి ఈమెకి బాగా ఐడియా ఉంది. కాబట్టి ఈ లోపల కొన్ని సీరియల్స్ చూసే అలవాటు కూడా ఉంది ఈవిడికి. ఈ సీరియల్ చూసే క్రమంలో ఈ నిద్ర మాత్రలు 2-3 వేస్తే బాగా మైకంగా ఉంటుంది, నిద్ర లేరు. దాదాపు ఒక 10 hours 12 hours అని చెప్పి ఈమె అవగాహన ఉంది. అలాగే ఈమె కూడా టెస్ట్ చేసుకుంది, ఆమె మీద ఆవిడ టెస్ట్ చేసుకుంది. ఒకసారి 2 మాత్రలు వేసుకొని ఎంతసేపు లేమని చూసింది. సో మార్నింగ్ ఈవినింగ్ వేసుకున్న ఒక 10 నిమిషాల్లో నిద్రలోకి జారుకోవడం, అలాగే దాదాపు ఒక 12-13 hours మెలకువ రాకపోవడం. సో ఈ ట్యాబ్లెట్స్ని సెల్ఫ్గా ఈమె టెస్ట్ చేసుకుంది. ఇక్కడి నుంచి ఈవిడ ముఖ్యంగా ఒంటరి మహిళలు ఎవరుంటారో వీళ్ళని ఐడెంటిఫై చేసుకుంటుంది. ఈమె ఒంగోలు చుట్టుపక్కల ఇగోనుల్లా ఈ సినిమాలకు బొమ్మ ఆడినా కష్టమే, ఆడకున్నా కష్టమే నుల్లా. ఇంకా ఈ మధ్యన 2-3 సినిమాలు టాకీస్లలో గట్టిగా ఆడుతున్నాయి కాదుల్లా. ఇంకా వాళ్ళకు ఆ సంబరం తీరకముందే పైకం లెక్క పెట్టే సార్లు ఇళ్ళ మీద దాడి సురువు చేసిండ్రుల్లా. ఇంకా 3 వద్దుల నుంచి కదలకుండా వాళ్ళు ఇంట్లో ఉండి లెక్కలు పత్రాలు అన్నీ తీస్తున్నారటుల్లా. వాళ్ళకు వచ్చిన పైకానికి వాళ్ళు కట్టిన ట్యాక్స్కి సరిపోయిందా లేదా అని 3 దినాల నుండి లెక్క తేల్తలేదుల్లా. ఇక ఇట్లుండగా వాళ్ళను చూసి గుబేలు అని పడిపోయిన దిల్రాజు సార్ వాళ్ళ అమ్మ సుస్థిగా ఉందని ఆ ఇన్కమ్ ట్యాక్స్ మేడమే దగ్గరుండి దావకానకు తోలుకుపోయింది అటుల్లా. ఇగోనుల్లా మన కేఏ పాల్ సార్ ముచ్చట ఎరికే. ఇంకా ఆయనది ఏది మాట్లాడినా ఎవ్వరు పెద్దగా పట్టించుకోరు కదా ఉల్లా. ఇక కానీ ఈ సార్ మాత్రం చాలా విషయాలు నిజాలే చెప్తాడు ఉల్లా. ఇక అటు ఆంధ్ర ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల సర్కారుకు గట్టిన అరుచుకున్నాడు ఉల్లా. మేఘకృష్ణారెడ్డి కట్టింది కాళేశ్వరం కాదు, ఇది కాళేశ్వరం అన్నారు కదా. మరి వాళ్లకు మళ్ళీ 15,000 కోట్ల ప్రాజెక్టులు ఎందుకు ఇచ్చిండ్రని సీఎం రేవంత్ రెడ్డి సార్ని గట్టిగా ఆడుకున్నాడుల్లా. ఇంకా ఆ ముచ్చటేందో సార్ మాటలలోనే ఇందాం పారిమారే విషయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరము యూరప్ దావోస్లో ఎకనామిక్ సమిట్ జరుగుతుంది. ఆ సమిట్కి 197 దేశాల నుంచి 100,000 మంది ఇన్వెస్టర్స్ వస్తారు. ఏ కంపెనీలో మేము డబ్బు పెట్టాలి, ఏ దేశంలో మేము ఇన్వెస్ట్ చేయాలి, అది అందరికీ తెలిసిన విషయం. మరి మన దేశంలో వింత ఏంటంటే
ఇప్పుడు ఏ రేవంత్ రెడ్డి అయితే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మెగా కృష్ణారెడ్డిని రోజు తిట్టని రోజు లేదు. మెగా కృష్ణారెడ్డి గజ దొంగ, పెద్ద దొంగ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ మధ్యన కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు, ఇది కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, కాళేశ్వరం మేము మూసేసామన్నాడు. ఓకే, మరి అలాంటి కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డికి 15,000 కోట్ల ప్రాజెక్టు, 3 ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశాడు? 1,10,000 కోట్ల అవినీతి జరిగింది, 48,000 కోట్లు కనిపించట్లేదు. తెలంగాణ ప్రజలకు 2 లక్షల కోట్లు అవినీతి అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చాడు అంటే క్లియర్. కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణారెడ్డి ఎన్ని వందల కోట్లు బాండ్ల ద్వారా, మరి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్కే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలాలంటే మొన్న 4,000 కోట్లు ఖర్చు అయిందట. ఈ 4,000 కోట్లు ఎవరిస్తున్నారు? ఇదన్నీ డీటెయిల్స్తో అతి త్వరలో మీ ముందుకు నేను వస్తాను. నాకు నిన్న బెదిరింపు కాదు, మేము పెట్టింది ఫేస్బుక్లో నుంచి తీసేమని, మెగా కృష్ణారెడ్డి గురించి మేము చేసినవి తీసేమని. ఒకటే చెప్తున్నా, ఈ దేశంలో అదానీతో 4 సంవత్సరాల నుంచి ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ కొనకుండా మోదీ అమ్మకుండా 5 ఆర్డర్లు తీసుకొచ్చి ఆపారు. తత్మాలు 3 పార్టీలు అమ్మారు. బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు. 4 సంవత్సరాల్లో అదానీని 7 లక్షల కోట్లు ఒక హిండెన్బర్గ్ రిపోర్ట్ ద్వారా ఆయనకి లాస్ వచ్చింది. తగ్గేదేలే. మెగా కృష్ణారెడ్డిని తిట్టని రోజు ఉందా ఎలక్షన్ వరకు? ఎలక్షన్ ముందు 3 చూసిరు కదుల్లా ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు. మళ్ళా రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండరు 69 టీవీ.